ఫార్ములా ఈ కార్ రేస్లో మాజీ మంత్రి కేటీఆర్ అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా ఎంఏయుడి సంస్థ ఎఫ్ఈఓకు 55 కోట్ల రూపాయలు చెల్లించింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ సీజన్ 10ని రద్దు చేశారు. బోర్డు ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే 55 కోట్లు విదేశీ సంస్థకు నిధులు చెల్లించారు. ఈ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు పంపింది. దాన్ని గవర్నర్ ఆమోదించారు. దీంతో సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ పంపారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేటీఆర్ అరవింద్ కుమార్పై కేసు పెట్టింది. హైదరాబాద్లో 4 ఏళ్ల పాటు ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి పురపాలక శాఖ అధికారులు 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. దీంతో 2023 ఫిబ్రవరిలో తొలి ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ఈ ఒప్పందం నుంచి ప్రమోటర్ కంపెనీ వైదొలిగింది. దీంతో 2024లో రెండో సెషన్ రేస్ నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈఓ తొలగించింది. రంగంలోకి దిగిన నాటి మంత్రి కేటీఆర్ 2024లో కూడా హైదరాబాద్లోనే రేస్ నిర్వహించాలని, నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఏ ఉంటుందని ఎఫ్ఈఓకు తెలిపారు. దీంతో ఎఫ్ఈఓతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకు సుమారు 100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వెంటనే పురపాలక శాఖ 55 కోట్లు ఎఫ్ఈఓకు చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ రేస్పై దృష్టి పెట్టింది.